బాలాజీ న్యూస్ తెలియజేసుకుంటున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా ఎలా అనిపిస్తుంటే మా రాములకు వచ్చింది, మన మనిషి వచ్చింది, నిజంగా. ఇంకో విషయం ఏంటంటే మహారాష్ట్రలో తెలుగువారు, తెలంగాణ వారు అనేక రాష్ట్రాల ప్రజల్ని మహారాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటున్నారో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడి మా బిడ్డలకు ఒక సేఫ్టీ అన్నది ఇచ్చారు. మహారాష్ట్ర ప్రజలకి మా ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు పార్లమెంట్ ఎన్నికలు మొదలైంది. ప్రధానమంత్రి 5 ఏళ్ళు ముఖ్యం. ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రధానమంత్రి పేద ప్రజల కోసం, అభివృద్ధి కోసం సరిగ్గా అమలు చేయాలి అన్న ఒక ఆలోచన ప్రధానమంత్రికి ఉంది. కానీ మన దురదృష్టవశాత్తు ఈ 5 ఏళ్ళు మోడీ గారు చేసింది ఏమీ లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ ప్రతిదీ మంచి చేస్తుందని నమ్మారు. విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తీసుకొస్తా ప్రతి ఒక్క బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు వేస్తానని గొప్పగా చెప్పిన మోడీ గారు, ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉన్న మోడీ గారు, మీరు అబద్ధం చెప్పచ్చా నేను అడుగుతున్నాను. నేను మామూలు మనకు తెలిసిన వాళ్ళు అబద్ధం చెప్తేనే మనకు నచ్చదు. మీరు దేశ ప్రధాన మంత్రి, ఇంతమంది కోట్ల మంది మిమ్మల్ని ఎన్నుకుని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడితే మీరేం చేశారు? 15 లక్షలు రాలే. మొదటి అబద్ధం చెప్పి ప్రజలకు మాయ మాటలు చెప్పి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయ్యారు మోడీ గారు. సిగ్గుచేటు. బీజేపీ గురించి నాకు బాగా తెలుసు. నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీతో. ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పారు తెలంగాణ కోసం. ఆ ఉద్దేశంతో నేను ఆ రోజు బీజేపీలో చేరాను. మరి అన్ని సంవత్సరాలు బీజేపీ కోసం పనిచేసి అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు షోలాపూర్కి వచ్చాను 2004లో. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు 2019లో నేను రావడం జరిగింది. ఆ రోజు ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నదే నెరవేర్చలేదు, ఇవ్వలేదు. ఎప్పుడు బీజేపీ చెప్పింది చెయ్యదు, కానీ కాంగ్రెస్ చెప్పింది చేస్తుంది, అంతకంటే ఎక్కువ చేసి చూపిస్తుంది. అది కాంగ్రెస్. ఆ రోజు మోడీ గారు బీజేపీలో ఉన్నప్పుడు నేను ఆయన జనరల్ సెక్రటరీ, అబద్ధాలు చెప్పే మనిషి. అదే వాళ్ళు ప్రూవ్ అయింది. 15 లక్షలు పోయింది. రెండోది ఏంటంటే అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఆయనే నిర్ణయం తీసుకుని రాత్రి 12ంటికి ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఏంటంటే నోట్ల రద్దు. పెద్ద దెబ్బ, మామూలు దెబ్బ. ఏమైంది అసలు ఎవరికి అర్థం కాలే. నాకు కూడా అర్థం కాలే. నేను చూడలేని వెళ్ళే 12ంటి వరకు మీ చేతుల్లో ఉన్న 500, 1000 రూపాయల నోటు 12 దగ్గర నుంచి చిత్తు కాగితాలతో సమానం అయిపోయిందంటే భారతదేశం మొత్తం బిచ్చగాళ్ళు అయిపోయాం. మనం డబ్బున్న వాళ్ళు కూడా బిచ్చగాళ్ళు అయిపోయాం. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎటు వెళ్ళాలి, ఎవరిని అడగాలి? ఎవరిని అడగడానికి లేదు. అందరం అంతే. మీతో పాటు నేను, నాతో పాటు మీరు. అంత భయంకరమైన దెబ్బ కొట్టాడు మోడీ గారు. ఆ తర్వాత కష్టాలు మొదలైంది భారతదేశానికి. ప్రతి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. డబ్బులు కట్టుకోలేక హాస్పిటల్లో అనేక మంది పేషెంట్లు చనిపోవడం జరిగింది. అనేక పెళ్లిళ్ళు ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే డబ్బులు లేవు. ఉద్యోగాలు మానుకొని
తీసుకొని యువకులు, పెద్దవాళ్ళు, పాప ముసలాళ్ళు క్యూ లైన్లో నుంచున్నారు. బ్యాంకులు చుట్టూ తిరిగారు. ఏ బ్యాంకులకి వెళ్ళినా క్యాష్ లేదు. ఏటీఎం దగ్గరికి వెళ్తే క్యాష్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి తెలియలేదు. అయోమయం అయిపోయింది. అలాగా తక్కువ సమయం ఉంది. ఆ తక్కువ సమయంలో డబ్బులు మార్చుకోవడానికి నానా అవస్థపడి, టెన్షన్లు పడి క్యూలో నుంచిన వాళ్ళు, కొన్ని కిలోమీటర్ల క్యూలో నుంచిన వాళ్ళు పాపం చనిపోవడం జరిగింది. ఇంతమంది చనిపోవడానికి కారణం అయ్యా మోడీ గారు తమరు కాదా అని మేము అడుగుతున్నాం. తమరు ప్రధానమంత్రిగా వచ్చారా, మా పాలిట ఒక రాక్షసుల్లాగా వచ్చారా అని నేను అడుగుతున్నాను. నేను నిజంగా రాక్షసుల్లానే కనపడుతున్నాడు. పేద ప్రజల్ని ప్రేమించని చేత కాని వ్యక్తి నువ్వు ప్రధానమంత్రిగా ఉండే అర్హత నీకు లేదు. సిగ్గుచేటు. ప్రధానమంత్రి అన్నవాడు ప్రేమించాలి. బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగు ప్రజల కోసం, యువకుల కోసం, మహిళల కోసం, వృద్ధుల కోసం, యావత్ భారతదేశం కోసం ప్రేమించే వ్యక్తి అదే ప్రధానమంత్రి. కానీ ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు? పేద ప్రజల నడ్డ వెర్రకొడుతున్నావు. డబ్బున్న వాడికి కోట్లు పంచి పెడుతున్నావు. ఇది ఏంటంటే సమాధానం రాదు. దమ్ము ధైర్యం లేని ఒక ప్రధానమంత్రి. దమ్ము ధైర్యం అన్నది రాహుల్ గాంధీ గారు ఉంది. దమ్ము ధైర్యం. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తున్నావా? ఏం చెప్తున్నావు నువ్వు? సమాధానం ఒక్క సమాధానం నీ దగ్గర రాలే. ఇవాళ రాఫెల్ కుంభకోణం మీకు తెలీదా? మహారాష్ట్ర వాళ్ళకి తెలియదా అనిల్ అంబానీ ఎవరు, ముఖేష్ అంబానీ ఎవరని? వాళ్ళు యుద్ధ విమానాలు తయారు చేసేవాళ్ళ కాదు. అలాంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చావు? ఇంకోటి, నిర్మలా మోడీ అన్న వ్యక్తి మీరు కష్టపడి దాచుకున్న డబ్బు, చెమటోడ్చి దాచుకున్న డబ్బు, మీ పెళ్లిళ్ళు, కూతుళ్ళ పెళ్లిళ్ళ కోసం, కొడుకుల పెళ్లిళ్ళ కోసం, మీరు ఇల్లు కట్టుకోవడం కోసం కొంచెం దాచుకున్న డబ్బు బ్యాంకుల్లో, ఆ డబ్బు ఎవడో నిర్మలా మోడీ అన్నవాడు తీసుకుని విదేశాలు పారిపోయాడు. ఇంతవరకు ఆ డబ్బు వెనక్కి రాలే. ప్రధానమంత్రి చేసింది ఏమీ లేదు. మరి దీని గురించి ఈ 3 విషయాలే నీతో నేను మాట్లాడతానని రాహుల్ గాంధీ గారు అడిగితే, ఇంతవరకు నువ్వు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పుకోలేకపోతున్నావు అంటే నీలో తప్పుంది. నువ్వు తప్పు చేసిన ప్రధానమంత్రి అని కూడా తెలియజేసుకుంటున్నాను నేను. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే రా, ప్రజల ముందు రా, ప్రెస్ ముందుకు రా, రాహుల్ గాంధీ గారి ముందు రా, చెప్పు, కూర్చో, నేను తప్పు చేయలేదు, నేను ఎవరికి ఇవ్వలేదని చెప్పు. రుణమాఫీలు చేయమంటే రైతులకి అదేమన్నా లాలీపప్ప అంట. మీకు కావాల్సిన రైతులకి ఈ సంవత్సరానికి 6,000 ఇస్తాను, నెలకు 500 ఇస్తాను, రోజుకు 17 రూపాయలు ఇస్తానని ఎంత అవహేళనగా మాట్లాడాడు రైతన్నల గురించి. వాళ్ళు రుణమాఫీలు చేయడంట. రైతులు అనేక మంది చనిపోతున్నారు, ఉద్యమాలు చేస్తారు, పట్టించుకోరు. కానీ డబ్బున్నవాడు వాళ్ళ కోట్లను మాత్రం ఒకేసారి మాఫీ చేసేది జరిగింది. కొన్ని కోట్లు మాఫీ చేశారు. అప్పుడు మోడీ ఎవరి పక్కన ఉన్నాడు? ఈ భారతదేశంలో ఉన్న 15 మంది డబ్బు, వేల కోట్ల కోటీశ్వర్లు వాళ్ళ కోసం ఉన్నాడు. అందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చౌకీదారు, నేను చాయ్ వాలాను గొప్పలు చెప్పుకోవడం కాదయ్యా. చౌకీదారు, చాయ్ వాలా అంటే అట్టడుగు నుంచి వచ్చేవాడు. అట్టడుగు ప్రజలు బాగా తెలిసిన, కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఉంటారు. ఆ బిడ్డలకి మేలు చేస్తారు కానీ డబ్బున్నోడు చేయడు. కానీ నువ్వు చాయ్ వాలా కాదు, చౌకీదారు కాదు, నువ్వు పైసా వాలా. నీకు దేశభక్తి లేదు, డబ్బు భక్తి బాగా ఉంది. ఇంక దయచేసి దేశభక్తి గురించి మాట్లాడుకో. అది కాంగ్రెస్ గురించి దగ్గర వచ్చి మాట్లాడుకో. దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్, అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్, దారిలో పెట్టింది కాంగ్రెస్, బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తుంది కాంగ్రెస్. ఎన్ని మేలు చేస్తుందో, ఎన్ని అభివృద్ధి చేస్తుందో. అందుకే యూపీఏ 1, యూపీఏ 2ని మీరు గెలిపించి తీసుకొచ్చారు. ఇవాళ బీజేపీ 5 ఏళ్ళు కాదు, అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ళకి మీకు చిరాకు వచ్చింది, మొహం విసుగుపట్టింది. ఇలాంటి ఒక ప్రధానమంత్రి మనకు అవసరం. ఎందుకంటే 15 లక్షలు డల్లధనం తీసుకొచ్చి వేస్తానని వేయలేదు. అక్కడే మీకు నమ్మకం పోయింది మోడీ గారి మీద. ఇవాళ వద్దు, వేరే పార్టీ కావాలి, అది కాంగ్రెస్ కావాలి అంటారు. ఇవాళ భారతదేశ ప్రజలే కాదు, అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ వైపై చూస్తుంది. ఎందుకంటే మోడీ ఒక మోసగాడు, మాయ మాటలు చెప్పేవాడు. దేశాన్ని అభివృద్ధి చేయలేదు. సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న యువకులకి ఏమైంది? ఇచ్చాడా? ఇవ్వలే. ఏం చేస్తాడు? మరి ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ సమస్య అలానే, నీటి సమస్య ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు బాగా వచ్చేవి. ఇవాళ 9 రోజులు ఒకసారి వస్తుంది. అవునా కాదా? కదా?
మరి ఏమనాలి? ఎవరిని అడగాలి? యువకుడు బాబు నీకు ఉద్యోగం వచ్చిందా? ఇస్తా అన్నాడు. మోడీ ఇచ్చారా? మోడీ చేశాడు వాళ్ళందరినీ. వేషాలు వేస్తాడు. ఏ ప్రధానమంత్రి అంటే సింపుల్ గా ఉంటాడు, కబ్బరి బట్టలు వేసుకుంటాడు, అది సింపుల్ గా ఉండేది. నువ్వేంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాడు, టోపీలు పెట్టుకుంటాడు, ఇలా 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 అంటాడు, ఇలా ఇలా అంటాడు. ఏంటో చపాతీలు కొడుతున్నట్టు ఉంటుంది. పాకిస్తాన్తో మేమే గొడవ పడ్డాం అంటాం, మేమే యుద్ధం చేశానంటాం. ఏ యుద్ధం చేసావయ్యా నువ్వు? పుల్వామాలో దాడి జరిగింది, సైనికులు చనిపోయారు, ముక్కలు ముక్కలయ్యారు. దీని వెనకాల ఎవరు ఉన్నారని, ఎవరు ఉన్నారు, ఎవరు చేస్తారని మా అందరికీ తెలుసు, బహుశా మీకు తెలుసు అనుకుంటాను. అంటే కొంతమంది అధికారం కోసం, రావడం కోసం, కుర్చీలో కూర్చోవడం కోసం భారతదేశపు సైనికుల్ని చంపించారే, ఇది సిగ్గుచేటు కాదా అని అడుగుతున్నాను. అసలు రాజకీయం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? దేశం కోసం, ప్రజల కోసం, అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం రావాల్సిన వాళ్ళు ఇవాళ వీళ్ళని చంపితే నాకు సింపతి వస్తుంది. ఆ సింపతితో మళ్ళీ నేను ప్రధానమంత్రి అవ్వచ్చని ఆయన చూస్తున్నాడు. ఆయన పార్టీలో ఉన్న కొంతమంది నాయకులే అమ్మయ్య వాళ్ళు చనిపోయారు, జవాన్లు చనిపోయారు, మాకు సింపతితో ఇంకొక 25 ఎంపీ స్థానాలు వస్తాయనుకుంటున్నాడు. ఛీ, ఏం మనస్తత్వం అయ్యా? దేశాన్ని కాపాడడం కోసం ఆ చలిలో నా అవస్థలు పడుతున్నారే మన అన్న తమ్ముళ్ళు, వాళ్ళు ముక్కలు ముక్కలు అయిపోతే బాధపడాల్సింది పోయి ఆ రోజు మోడీ గారు ఏం చేస్తాడు తెలుసా? మేకప్ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. అది అక్కడ తాగిందా? మరి ఆపినవన్నీ పాకిస్తాన్ ఎత్తుకెళ్ళిపోయాడు. అక్కడ అక్కడ వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయాడు. మరి ఇరుక్కుపోయిన అతన్ని ప్రధానమంత్రి ఫోన్ చేసి మా పైలట్ మీ దగ్గర ఉన్నాడు, ఆ పైలట్ విడిపించండి అని అడగాలి కదా మోడీ గారు. ఆయన అడగలే. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి మీ పైలట్ మా దగ్గర ఉన్నాడు తీసుకుపోండి ఆయన చెప్తున్నాడు. అంటే మీకు బాధ్యత లేదు. ఇంకొక ఆలోచన ఏంటంటే ఆయన పాపం అక్కడ చచ్చిపోతే ఆ సింపతితోనైనా నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చని ఐడియా వేశాడు. కానీ దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రూపంలో ఆ బిడ్డని ఇక్కడికి పంపించడం జరిగింది, మనకు అప్పచెప్పడం జరిగింది. ఇది చేయగలుగుతావా లేదా అని ఆలోచిస్తే ఆ తర్వాత నిపుణులు ఏమన్నారంటే చేయగలుగుతాం అని తర్వాతే ఆ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టడం, మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదే కనీస ఆదాయ భరోసా పథకం. అదేంటంటే సంవత్సరానికి 72,000 మీ బ్యాంక్ ఖాతాలో వేయడం జరిగిన పథకం. కాబట్టి ప్రజలారా మంచి మంచి పథకాలతో రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించిన సమస్యలు మొన్న జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో 3 రాష్ట్రాల ప్రజలు నమ్మారు. నన్ను నమ్మండి అని రాహుల్ గాంధీ గారు అడిగారు. నమ్మండి, మీకు మేలు చేస్తానన్నారు, రైతులకు మేలు చేస్తానంటే ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని గెలిపించారు. వచ్చిన వెంటనే ఆ రైతుల రుణమాఫీ 2 లక్షలు అన్నది 10 రోజుల్లో చేస్తానన్న రాహుల్ గాంధీ గారు 3 రోజుల్లోనే ఒకే ఒక దఫాలో చేసి పడేశాడు రైతుల రుణమాఫీ 2 లక్షలు. నిజంగా ఆ రైతుల రుణమాఫీ అంటే 3 రాష్ట్రాలకి కాదు, మా మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో యావత్ భారతదేశం తీసుకొస్తాను. అది ఎలాగంటే మనకు ఒక బడ్జెట్ ఉంటుంది, భారతదేశపు బడ్జెట్. ఆ బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు రైల్వే బడ్జెట్ కి సపరేట్ గా రైతుల బడ్జెట్ అనేది పెట్టబోతున్నారు. అది మా మేనిఫెస్టోలో ఉంది. ఫస్ట్ టైం ఇవాళ అలాంటి పథకం తీసుకురావడం జరుగుతుంది. ఎంతవరకు మోడీ గారు ఏమీ తీసుకురాలేదు, చేయలేదు, అవహేళన చేశారు రైతుల్ని, బాధ పెట్టారు రైతుల్ని. ఎంతమంది ఉద్యమాలు చేస్తే ఎవడు పట్టించుకోలేదు. కానీ రాహుల్ గాంధీ గారు కుటుంబం బ్యాంక్ ఖాతాలో పడుతుంది, నెలకి 6,000 తీసుకుంటుంది. ఇంకోటి అంటే యువకులు కూడా 22 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారు అంటారు ఉద్యోగాలే లేవే, అందరు బాగానే ఉన్నారంటారు. అందరు బాగానే ఉన్నారా? నిరుద్యోగులు లేరా? ఆయన చెప్తున్నాడు. ఒక ప్రధానమంత్రి అయ్యుండి నిరుద్యోగులు ఉన్నారా లేదా కూడా తెలియనప్పుడు ఆయన ప్రధానమంత్రి నేను అడుగుతున్నాను. మరి 22 లక్షలు ఖాళీగా ఉన్నాయా అన్నది తెలపడం జరిగింది. అవి కాంగ్రెస్ వస్తే అది కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మా మేనిఫెస్టోలో పెట్టుకుంటూ వచ్చాం. ఇంకోటి అంటే మహిళలు, ఉద్యోగం చేస్తున్న మహిళలకి 33% కూడా కల్పిస్తామని కూడా అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ నాయకులకు, మహిళలకు
33% రిజర్వేషన్ కల్పిస్తామని అది కూడా పెట్టడం జరిగింది. ఇలా ఎన్నో మంచి పథకాలు మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. ఎందుకంటే గతంలో UP1 UP2లో మీరు లబ్ధి పొందారు. ఉపాధి హామీ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి చాలా వరకు మంచి జరిగింది కాబట్టి 2 సార్లు మీరు గెలిపించారు. ఆ తర్వాత బీజేపీ ఏదో చేస్తుంది అనుకుని 5 ఏళ్లలో చేయలే. 2014 మేనిఫెస్టోలో ఏం చెప్పాడు మోడీ గారు, అదే మేనిఫెస్టో ఇవాళ అదే పెట్టాడు. అంతకంటే కొత్తగా చేసింది లేదు, చేయడు. మరి వాళ్ళ బీజేపీ అధికారంలో ఉంది. ఇవాళ ఎన్ని సమస్యలు, బీడీ కార్మికుల సమస్యలు, ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు. కాబట్టి ఇవాళ మన బడుగు బలహీన వర్గాల బిడ్డ, మన ఎస్సీ బిడ్డ షిండే గారిని ఆయన్ని గెలిపించుకోండి. బీజేపీ ఉంటే కులాలకు మధ్య గొడవలు, మతాలకు మధ్య గొడవలు, హిందూ ముస్లిం గొడవలు పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకే ఇలాంటి వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వద్దు. మరి షిండే గారిని గెలిపించుకుంటే ఆయన గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్నో మంచి పనులు చేస్తారు. ఒక దళిత బిడ్డ, ఆ బిడ్డని ఉంటే ఇవాళ మనకి మేలు జరుగుతుంది, మన బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది. మన కుటుంబాల సమస్య వస్తే మనం పరిష్కరించుకుంటాం, కానీ ఎవరో మోడీ గారు ఆయన చేసేది ఉండదు. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క మార్పు అన్నది కావాలి. లేదా నెక్స్ట్ టైం మళ్ళీ మోడీ గారు వస్తే మహిళల మీద ఒక పెద్ద బాంబు అయిపోతున్నాడు. ఏంటంటే మీ దగ్గర నగలు, ఏ నగలు, మీ అత్త మావలు ఇచ్చిన నగలు కావచ్చు, మీ అమ్మా నాన్న ఇచ్చిన నగలు కావచ్చు. ఎందుకంటే ఆడబిడ్డకి పెళ్లి చేసిన తర్వాత అత్త మావలకు పంపిస్తారు. పంపించేటప్పుడు ఆ బిడ్డకి నగలు ఇవ్వడము, చిరసారాలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తారు. మన సంప్రదాయంగా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అత్తమావుల దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తరంగా అలాగా నగలు వస్తుంటాయి కదా, వాటికి మీరు బిల్లులు చూపించాలంట. కొత్త చట్టం. ఒకవేళ మోడీ గారు వస్తే ఆ మధ్యలో పేపర్లో వచ్చింది, కానీ ఆగింది. ఎందుకంటే ఎన్నికలు కాబట్టి. ఎన్నికలు అయ్యి ఒకవేళ మోడీ వస్తే ఇవన్నీ తీసుకురాబోతున్నాడు. మీరు బిల్లు చూపించకపోతే ఎక్కడి నుంచి వచ్చింది, మీ భర్త ఎలా సంపాదించాడు, మీ అమ్మ నాన్న ఎలా సంపాదించాడు, మీరు ఎలా దానికి లెక్కలన్నీ మీరు చూపించాలి. చూపించకపోతే మీ నగలన్నీ మొత్తం ఆడవాళ్ళు అన్నవరం మహారాష్ట్రలో ఉన్న మనిషి చెప్పింది చేస్తాడు, మిగతా నాయకుల్లా కాదు. ఫస్ట్ టైం ఆయన ప్రైమ్ మినిస్టర్గా అడుగు పెట్టబోతున్నాడు. అభ్యర్థి ఆయన ఒక మంచి ఆశయాలు ఉన్నాడు. యువకుడు, మీ యువకులతో పాటు ఆయన కూడా ఒక యువకుడు మంచి చేయాలని ఒక కసితో ముందుకు వస్తున్నాడు. మోడీ పరిపాలన 5 ఏళ్ళు చూశారు, నాశనం చేశారు. ఆయనకి అవకాశం ఇవ్వండి. ఆయన ఏం చేస్తాడో చూడండి, అప్పుడు మీరు చెప్పండి. లేదు రామలక్క మీరు కరెక్ట్, కాంగ్రెస్ మంచి చేస్తుంది, మాకు మేలు చేస్తుందని మీరే అంటారు. కాబట్టి ఆలోచించుకోండి. తొందరపడి మళ్ళీ బీజేపీకి అవకాశం వస్తే సర్వనాశనం అవుతుంది. నా డ్యూటీ, నా బాధ్యత నా ప్రజలకి చెప్పుకోవాలి కాబట్టి ఇంత దూరం వచ్చి చెప్పాను. మరి సుశీల్ కుమార్ షిండే గారు ఆయన పోటీ చేస్తున్నారు. హస్తం గుర్తుకు ఓటేసి ఎంత మంచి కార్యక్రమాలు చేశారు, గతంలో చేశారు. ఆయన్ని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్.